కొల్హాపూర్ సంస్థానానికి యువరాణిని అవ్వాలని ఎన్నాళ్ల నుంచో కన్న కల నెరవేరబోతుంది. ఇదెంత హ్యాపీగా ఉందంటే రాజమణిహారాన్ని దొంగలు కాజేసిన విషయంలో దీని కుట్ర ఏమైనా ఉండుంటుందా? రేపు 100 కోట్లు వచ్చేస్తాయి. ఉపేంద్రకి ఇచ్చేస్తాను. నన్ను యువరాణిగా చేసేస్తాడు. నేనైతే ఆ రాజమణిహారాన్ని ఇవ్వను. ఏంటి ఏంటని అడుగుతుంటే మాట్లాడకుండా ఏదో కొత్త మొహాన్ని చూస్తున్నట్టు అలా చూస్తావే? నీ మొహంలో తేడా కనిపిస్తుందిలే. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పు. రాజమణిహారాన్ని దొంగలు ఎత్తుకు వెళ్ళలేదు కదా? నువ్వే కదా డ్రామా అంతా ఆడించింది? ఏయ్, ఏం వాగుతున్నావే? పిచ్చి వాగుడంతా నా దగ్గర వాగుకు. బాగోదు చెప్తున్నా. నువ్వేదో పెద్ద నీతి మంత్రాలు అన్నట్టు కటింగులు ఇవ్వకు. నువ్వు డబ్బుల కోసమే రాజమణిహారాన్ని 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించావు. అవి క్లెయిమ్ చేసుకోవడానికి రాజమణిహారాన్ని నీ మనుషుల చేతే కాజేయించి దొంగ నాటకాలాడుతున్నావు. ఏయ్ చామంతి, ఎవరు దొరక్క నా మీద పడుతున్నావా? నువ్వు ఊహించుకుంటున్నదంతా నా మీద రుద్ది నిజం చేయాలని చూడుకో. నిజం కాకపోతే ఎందుకు రాజమణిహారానికి 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేయించావు? చేయించిన కొన్ని రోజులకే హారాన్ని దొంగలు ఎలా ఎత్తుకుపోతారు? దేన్ని బట్టి అర్థం కావట్లేదే నువ్వే నిజమైన దొంగవని. ఏయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను. ఆ రాజమణిహారం మీదనే నీతో సహా అందరి కళ్ళు ఉన్నాయి. ఒక సేఫ్టీ కోసం ఇన్సూరెన్స్ చేయించాను. అదేమో ఎవరు దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు కాబట్టే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాను. అంతే తప్ప ఇందులో నేను చేసిన కుట్రేం లేదు. అక్క, ఎన్నో పాపాలు చేసుంటావు, కానీ రాజమణిహారంతో వద్దు. రాజమణిహారాన్ని దక్కించుకోవాలని దేవతలే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతటి శక్తివంతమైనది ఆ రాజమణిహారం. ఆ శక్తితో మనం బతకాలే తప్ప ఆ శక్తితో ఆటలాడాలని చూస్తే పుట్టగతులుండవు. ఇంకా ఆపుతావా? చెప్పేది విను. మనిద్దరం ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళమన్న బంధంతో నీకు ఏం కాకూడదు అని చెప్తున్నాను. ఆ రాజమణిహారాన్ని ఎక్కడ దాచావో అక్కడి నుంచి తెచ్చి ఇచ్చేయి. ఎందుకు నేను ఇలా కాల్చుకు తింటున్నావు? నేను కాదు అని చెప్తుంటే వినవే. వచ్చే 100 కోట్లతో నేనేదో చేసుకుంటాను. ఇంతటితో వదిలేసాయి. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ 100 కోట్లతో? నీకెందుకు చెప్పాలి? నువ్వు తప్పకుండా తప్పటడుగు వేస్తావు కాబట్టే అడుగుతున్నాను. చాలే ఆపు. నీ చిన్నప్పటి నుంచి ఇలాంటి హితోపదేశాలు నాకు చేస్తూనే ఉన్నావు. నువ్వు పని మనిషిగానే ఉన్నావు, నేను ఈ ఇంటికి కోడలనయ్యాను. కాలం కలిసొస్తే ఆ సంస్థానానికి యువరాణినవుతాను. బట్ నువ్వు మాత్రం ఇలానే ఉంటావు. నీ సలహాలు వినుంటే ఇన్ని చేయగలుగుతాను. నెవర్ కదా. నీలాంటి బతుకు ఒక బతుకేనా? నీ బ్రతుకు గొప్పదా? ఒకరిని మోసం చేయని బతుకు ఏదైనా గొప్పదే. స్థాయి కాదే ముఖ్యం. మన మనస్సాక్షి నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిలదీయకుండా ఉండడమే ముఖ్యం. అలా నువ్వున్నావా? అది నాకు అక్కర్లేదే. నీలాగా దరిద్రంలో ఎప్పుడూ బ్రతికే బ్రతుకు నాకు అక్కర్లేదు. నా లైఫ్ ఎప్పుడు దివ్యంగా హుందాగానే ఉండాలి. మనం మనస్సాక్షికి మనం సంజాయిషి ఇచ్చుకోవడం ఏంటే, దాన్ని లోపలే తొక్కి పడేస్తా. వినవా? నేనేమన్నా చెప్తేనే కదా. నేను ఆశిస్తుంది ఆ 100 కోట్లు చాలు. ఇక వెళ్తావా నా బుర్ర తినకుండా? వెళ్ళవా? ఓకే, నేనే వెళ్తా.
ఖచ్చితంగా ఇది దాస్తుంది. కానీ ఎలా నిజాన్ని బయటికి రప్పించాలి? అసలు రాజమణిహారం ఎక్కడుంది? దాంతో ఇంకా ఏం చేయాలనుకుంటుంది? అమ్మా, ఏంటి నాకీ పరీక్ష తల్లి? నాకేం అర్థం కావడం లేదు. అయ్యగారు, తీసుకోండి. మావయ్య గారు, రాజమణిహారాన్ని కాజేసిన దొంగల్ని పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదంట మావయ్య. అవునా రోజా? అవును మావయ్య. పోలీసులకి నేను వాళ్ళ కళ్ళు కొరియన్స్, చైనీస్లా ఉన్నాయని చెప్పాను కదా. వాళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకెళ్లారు కదా. హ్మ్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఆ ఎత్తు, ఆ కళ్ళ పోలికలతో ఉన్న వాళ్ళు నిన్నే మన దేశం దాటి వెళ్ళిపోయారంట. పోలీసులే కన్ఫర్మేషన్ చేశారు. ఇక వాళ్ళు దొరకరు అని నిర్ధారణకు వచ్చేసారంట. అదే ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వడం కోసం సర్టిఫికేట్ ఇచ్చారు. నేను వాళ్ళకి ఇచ్చేశాను. అంటే ఇప్పుడేంటి రోజా? వాళ్ళకి ఇంకా రాజమణిహారం దొరకనట్టేనా? బిజినెస్ లో లాస్ అయిన 100 కోట్లు దక్కుతాయా? అవునత్తయ్య, వాళ్ళు ఇప్పుడు చెక్ ఇవ్వడానికే వస్తున్నారు. ఈ రోజా డబ్బుల కోసం ప్లాన్ చేసిందా ఏంటి? నువ్వు ఆశతో ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదే. చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నీ నుంచి నిజాన్ని ఎలా బయటికి రాబట్టాలో, రాజమణిహారాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. రండి సార్, కూర్చోండి. ఓకే.